హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. లొకేషన్కి వచ్చామండి. చాలా చాలా బాగున్నాయి. చూడండి, పచ్చని తోటలండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా అందరూ వచ్చామండి. ఓకేనండి, నైట్ షూట్ అండి. మరి ఇక్కడ భూతాలే వస్తాయో, దెయ్యాలే వస్తాయో, జంతువులే వస్తాయి, పొంగులు వస్తాయో, తేళ్ళు వస్తాయో తెలియదు. ఎవరి అదృష్టం వాళ్ళదండి. హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకోవాలి. క్షేమంగా ఉన్నాం, క్షేమంగా వెళ్ళాలని దండం పెట్టుకోవాలండి. ఏ పుట్టినా భయమే కదండి. ఇంత అడవిలో ఏమున్నదండి? ఏ పక్క నుంచి ఏమొచ్చేసినా మంద కదండి తప్పు, వాళ్ళది కదండి తప్పు. మంది ఏంటంటే మనం గమ్మున కాలేస్తాం, అవి కాటేస్తాయండి, అంతే తప్ప మనం ఎక్కడ చూసుకుంటామండి చీకట్లోని. అందుకు కూడా దేవుడిని కోరుకోవాలండి. కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా తీసుకెళ్ళని దేవుడిని కోరుకోవాలండి షూటింగ్లోనే, అంతే అని నేను అనుకుంటాను. తర్వాత మీ ఇష్టం అండి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దేవుడిని తెలుసుకోండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, ఎప్పుడూ రాలేదండి ఇలాంటి అడవి. అందరూ నైట్ షూటింగ్ అండి. నైట్ షూటింగ్ భయం కదండి. ఎక్కడ డేరాలు వేసారండి, అంతే. ఒకవేళ తప్పు జారి వర్షం వస్తే ఏం చేద్దాం? మంచి ఆలోచించాలి, చెడు ఆలోచించాలండి. వర్షం వస్తే ఏం చేద్దాం చెప్పండి? చెప్పండి, ఎక్కడ పరిగెట్టాలి? కొన్ని పెద్ద చెట్టు ఉంటే చెట్టు కిందన్నా తలదాసుకుంటాం. లేదు అంటే బస్సు ఎక్కాలి. ఇంకా బస్సే లాస్ట్ అండి, బస్సు ఎక్కాలండి, అంతే. చూసారు కదా ఓపెన్ ప్లేస్ ఎంత బాగుందో. ఇలాంటి అడవి అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఓకేనండి. ఏమంటారు శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరిలో వెళ్తారు ఏది కానీ వీళ్ళ. ఇలాంటప్పుడు ఒక లవర్ని తీసుకొచ్చండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అబ్బా చూడముచ్చటగా ఉంటుందండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ముస్కాను వ్యూస్ వెళ్తా లేదని తిడుతుంది. అది నిజమని అనుకోవద్దని మీరు ఎవరు కూడా. నాకు పెద్ద పెద్దోళ్ళు కూడా ఫోన్ చేశారు, అమ్మ మళ్ళీ గొడవలు వద్దు, తప్పు, వాళ్ళతో మళ్ళీ మీరు యుద్ధం ఏమీ వెళ్ళొద్దు అన్నట్టుగా అందరూ ఫోన్ చేశారండి. అందుకే నేను చెబుతున్నాను, వాళ్ళకి వ్యూస్ వెళ్తా లేదు దానికి అనేసి అలా తిడుతుంది. అది నిజమని అనుకోకుండా మీరు, మామూలుగానే యాక్టింగ్ అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇప్పుడు కూడా దానికి ఫోన్ చేసి చెప్తానండి. అప్పుడే నాకు 10 ఫోన్లు వచ్చినాయండి. తప్పమ్మా, అసలు మీరు వెళ్ళొద్దు, వాళ్ళతో మళ్ళీ స్నేహం వద్దు అసలు అని. అంటే స్నేహం కదండి, అదే ఇలా గొడవలు వద్దు అని అన్నారండి. చాలా నాకు బాధగా ఉందండి మనసు. నేను నిజంగా తల ఎత్తుకోలేకపోయానండి. వాళ్ళు అలా ఫోన్ చేస్తేని మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎంత మిమ్మల్ని తిడుతున్నారు? అసలు వద్దండి. మీ బతుకు మీరు బతకండి, మీ వీడియోలు మీరు తీసుకోండి. ఈ త్వరకు అలా వెళ్ళే కదా మీరు తెచ్చుకున్నారు, వద్దండి అన్నారు. సరే పుస్తకాన్ని ఫోన్ చేస్తానండి, చెప్తానులేండి, సారీ అన్నానండి. సరే వద్దమ్మా, మంచిగా ఉన్నారు, మంచిగా వీడియోలు వెళ్తున్నాయి, మంచి లైక్లు వస్తున్నాయి, మీకు మళ్ళీ బ్యాడ్ అవ్వద్దు అన్నారు. సరేనండి, పెద్దోళ్ళ మాట తీయలేను కాబట్టి నేను యాక్టింగ్ చేయలేను అనేసి ముస్కాన్ చెబుతాను. ముస్కాన్ ఏమన్నదంటే, నాకు యూస్ రావట్లేదమ్మా, తిడితే వస్తుంది అన్నట్టుగా చెప్పిందండి. కానీ నేను అనలేదు, కొంచెం మామూలుగా అంటుంది అనుకున్నాక ఇలా జోడు పెట్టేసి మళ్ళీ తనతోని కొడుతాను అంటే మరి సిరాక్ కదండి. అంటే నాకు 10 మంది ఇప్పుడు లక్ష్మి గారు చెప్పిన మాటేనండి అన్నారు. సరే మీకు తెలీదు, మళ్ళీ అలాగే రెచ్చిపోతారు, మళ్ళీ రంగంలో దిగుతారు, వద్దండి అన్నారు. సరే నేను మాట్లాడతానండి అన్నాను. ఎవరో కూడా యాక్టింగ్ ఒక్కటే రేపు నుంచి పెట్టద్దు అంటాను. నేను కూడా దానికి రివర్స్ ఏమి నేను మాట్లాడనండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, ఎవరైనా రాకపోతే లేదండి బాధ. నిన్ను నమ్మలేదు కదా మీరు, ఆ నల్లడిది ఎక్కడెక్కడ పెట్టారో ఇదంతా కరెక్ట్గా పెళ్ళిగాడు సన్నంగా భయం వెళ్ళి దాని మేకప్ వేసుకుని మేకప్ వెళ్ళిందిరా కొంత వెళ్ళిదా పొట్టు రాలి వాళ్ళు ముచ్చట్లలో అలా ఎప్పుడు అందరిలోని కూడా నేను కూర్చుంటాను. నేను చూసాను వాళ్ళకి నాకు ఎంత డిఫరెన్స్ ఉంది. నల్ల మొక్కలు తెల్ల కనబడుతుంది అని కలిసి తెలియదా. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. గుండెలో ఉన్న పడకే మా ఏంటో లవర్ ఎక్కువ ఎప్పుడు దొరుకుతారు ఈ ఆకాశంలో చల్లగా, ఎప్పుడు అలా తిరుగుతాను లవర్ తోటి. మీరందరికీ ఎప్పుడు నేను ఫోటో పెడతాను, ఎప్పుడు చూస్తాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే.
స్వామి శరణం చల్లగా అనిపించింది.